పైరసీతో టాలీవుడ్ను గడగడలాడించిన ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట దక్కలేదు. రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సైబర్ క్రైమ్ స్టేషన్లో నమోదైన 5 కేసులలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇమంది రవి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఐబొమ్మ రవికి విదేశీ పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే ఆయన దేశం దాటిపోయే అవకాశం ఉందని వాదించారు. విచారణ తర్వాత రవి 5 బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సుభాన్ పైరసీ ఐబొమ్మ రవికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది, ఎదురుదెబ్బ తగిలింది. అతడు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని చెప్పి రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానము రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి ఉంది. నిందితుడు రవి గత 6 ఏళ్లుగా సుమారుగా 21,000 సినిమాలు పైరసీ చేసి వాటిని ఐబొమ్మ, బొప్పన్ టీవీలో వెబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే పైరసీ చట్టం నేరమని తెలిసినా కూడా పట్టుబడకుండా ఉండేందుకు గట్టిగా పథకం వేశాడు. ఎక్కడ తన ఆనవాళ్లు కల్పించకుండా ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తిని సృష్టించాడు. ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెబ్ పోర్టల్స్ కొనుగోలు చేసి ఉట్టుగా నడిపాడు. కరేబియన్ దీవుల్లో సెంట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతో ఉందని తెలుస్తుంది. ఇక మిత్రుడు ప్రసాద్ డిజిటల్ సంతకంతో ఆర్థిక లావాదేవీలు నడిపాడు. మొత్తం వ్యవహారంలో తనకు కేవలం నామమాత్రమేనని నిరూపించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ముందుగా సిద్ధం చేసుకున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. ఐబొమ్మ కేసులో గట్టిగా వినిపిస్తున్న ప్రహ్లాద్ అనే వ్యక్తిని ఎవరనేది చెప్పకుండా రవి మౌనంగా దాల్చుతున్నట్టు తెలుస్తుంది. అధికారుల ప్రశ్నలకు గుర్తులేదని, ఇప్పుడు చెప్పలేదని అంటూ దాటవేయడం చేస్తున్నాడు. గతంలో కస్టడీ తీసుకున్న సమయంలో కూడా ఐబొమ్మ బొప్పం టీవీ వెబ్ పోర్టల్ తన ఒక్కడే పైరసీ నడిపినట్టు అంగీకరించాడు. కానీ పట్టుబడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన అవకాశం ఉందనే భయంతో తరచూ మాట మారుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా ఆయనను దాదాపుగా గతంలో 8 రోజులు, ఇప్పుడు మొన్న 12 రోజులు దాదాపు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మళ్ళా చెంచల్గూడ జైలుకు తరలించి చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నాడు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.